బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు. ఏ పని చేసినా మీదే పై చేయి ఉంటుంది. ఇటు వృత్తి ఉద్యోగాలను అటు వ్యాపారంలోనూ లాభసాటిగా ఉంటుంది. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచగలుగుతారు. సేవింగ్స్ రూపేణా ఇల్లు కానీ స్థలాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేస్తారు. అయితే కొన్ని విషయాలు సీక్రెట్గా ఉంచడం అనేది జరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. ఉద్యోగం మారాలని, వర్క్ ఫ్రమ్ హోమే కదా, లేదా ఉన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడే స్థిరపడాలని, సొంత ఊరికి కానీ సొంత ఇంటి కానీ వచ్చేసి ఇక్కడే జాబ్ చూసుకోవడం లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడం అనే భావన ఏర్పడుతుంది. ఫ్యామిలీని షిఫ్ట్ చేస్తారు. అయితే కొన్నిసార్లు షిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ రమ్మండం లేదా జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. ఇది కొంచెం మీకు చికాకు కలిగించే విషయంగా చెప్పవచ్చు. అయితే ఇటువంటి విషయ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఏదైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వాటి వలన ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం పరంగా వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. చేసే వ్యాపారంలో నష్టాలు రాకుండా చూసుకోవాలి. ఈ వారం లాభాలు ఉండవు, నష్టాలు ఉండవు, కొద్దిపాటి నష్టం ఉంటుంది. అది మీకు ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి ఆలోచించుకుని మీరు వెళ్తారు. అదే మిమ్మల్ని నిలబెడుతుంది. ఏ విషయమైనా సరే నలుగురితో పాటు నారాయణ కాకుండా నాకంటూ ఒక స్థానం ఉండాలి, నలుగురిలో నేను ఉండాలి, గొప్పవాడిగా ఎదగాలి, నా పిల్లల భవిష్యత్తు కోసం నేను కష్టపడాలి అనే తాపత్రయం ఎక్కువగా ఉంటుంది మీకు. అదే మిమ్మల్ని నడిపిస్తుంది. ఆ తాపత్రయం ఉన్నందుకే పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు. వాళ్ళ కోసం ఎంతో శ్రమిస్తారు కూడా. పిల్లలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కావచ్చు, ఒక కొలిక్కి వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. సంబంధం కుదిరినప్పుడు కానీ పెళ్ళి ఎలా చేయాలి, చేతిలో రూపాయి లేదు అన్న యోచన చేస్తారు. ఏదైనా భగవత్ సంకల్పం, ఆయనే ఉన్నారు, ఆయనే దారి చూపిస్తారు అని అనుకుంటారు. సమయానికి చేతికి డబ్బు అందుతుంది. ఆ భగవత్ సంకల్పం వల్ల పెళ్ళి చేయగలను అనే ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా మీ ఆత్మస్థైర్యాన్ని మీరు కోల్పోరు. అదే మిమ్మల్ని రక్షిస్తుంది కూడా. విద్యార్థులు కాలం అనుకూలంగా ఉన్నా కాస్త బద్ధకాన్ని విడిచి చదువు మీద దృష్టి సారించాలి. రేపు చదువుదాంలే, పక్కవాడు సరిగ్గా చదవట్లేదు, మనం తర్వాత చదువుకుందాం, మనకు ఎలాగో వచ్చేస్తుంది, మనం ఎలాగో పాస్ అయిపోతాం అని ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. ఆత్మస్థైర్యం ఉండడం మంచిదే, కానీ చదువు విషయంలో నెగ్లిజెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు నెగ్లిజెన్సీ చేయకూడదు. అది నెగ్లిజెన్సీ చేయడం వల్ల భవిష్యత్తులో మనకే ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. కాబట్టి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. గ్రీన్ కార్డ్ H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి H1B లభిస్తుంది. అయితే ఎప్పటి నుండో గ్రీన్ కార్డు కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నవి ఇప్పుడు ఒక కొలికి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఇంకా మనకి గ్రీన్ కార్డు రాదు, తిరిగి ఇండియాగా వెళ్ళిపోదామా, లేదా ఏదో ఒకటి చేద్దామా, లేదా ఉద్యోగం మానేసి ఇండియాలోనే వ్యాపారం పెడదామా అనే ధోరణికి వచ్చేస్తారు. అటువంటి సమయంలో గ్రీన్ కార్డు రావడం అనేది చాలా సంతోషకరమైన వార్త. కాబట్టి ఏదైనా సరే ఒక నిర్ణయం చేసేటప్పుడు అన్నీ ఆలోచించుకొని ముందుకెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ పని చేసినా నరదిష్టి అధికంగా ఉంటుంది. మీరు అందరికంటే పై స్థానంలో ఉన్నారు, బిజినెస్ బాగా చేస్తున్నారు, మాకేం రావట్లేదు, మీరే సంపాదిస్తున్నారు అని ఇంటా బయట ఏడుపులు అనేది ఎక్కువగా ఉంటుంది. అవి పైకి ఎవరు చెప్పకపోవచ్చు, కానీ దానివల్ల ఇబ్బంది పడేది అంటే మీరే. స్ట్రెస్కి గురవడం, హెల్త్ పరంగా ఇబ్బంది పడడం, లేదా ఇంట్లో చిన్న ఆరోగ్య సమస్యలు రావడం ఇటువంటి ఏర్పడుతుంటాయి. అవి ఎందుకు వస్తున్నాయో ఎలా వస్తున్నాయో మీకు అర్థం కాకుండా ఉంటుంది. కాబట్టి ఉద్యోగం వ్యాపారంతో పాటు ఇంట్లోని సమస్యలను కూడా పరిష్కరించగలిగితే మేలు జరుగుతుంది. విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. 10 మందికి సాయం చేసి ఏదో చేద్దామని అనుకుంటారు. సాయం చేసిన వల్లే మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వపరంగా రావాల్సిన ధనం చేతికి అందుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. జనాదరణ ఎక్కువగా పొందగలుగుతారు. ఈరోజు కష్టపడితే రేపు ఫలితం ఉంటుందని ఉద్దేశంలోనే పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం కష్టపడడానికి ముందుకు వస్తారు. అదే మిమ్మల్ని నడిపిస్తుంది కూడా. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం
మహాలక్ష్మి అమ్మవారికి లక్ష్మీ తామరతులతో దీపారాధన చేయండి. సోమవారం నాడు, మంగళవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. హనుమంతుడికి ఆకుపూజ చేయించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు వైట్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి.